హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 3i వరల్డ్. ఈరోజు అయితే మనం ఊబర్ కొత్తగా మనకైతే ఇన్సెంటివ్ అయితే పెట్టింది. సో కార్ కూడా సో చూస్తున్నారు కదా, 5 రైడ్స్ చేస్తే మనకు 750 రూపీస్ అయితే మనకు యాడ్ అవుతాయి. అండ్ 10 రైడ్స్ చేస్తే 1750. టోటల్ అయితే మనకు 3500 అయితే మనకు ఇన్సెంటివ్ అయితే ఇస్తుంది. సో ఫస్ట్ రైడ్ అయితే వచ్చేసింది. సో ఖైరతాబాద్ నుండి లాంగ్ వీడియోస్ అయితే చాలా రోజులు అవుతుంది పెట్టక. 2 months ఏమో మేబీ ఇంటికైనా ఉండాల్సి వచ్చింది. సో మళ్ళీ వేసాడు విడిపోదే విడిపోదే. ఫస్ట్ అయితే మనకు 368 ఏమో చూపించింది. ఫస్ట్ రైడు అవుట్స్కట్కి వచ్చేసిన. ఇక్కడ నుండి మళ్ళీ పడతాయా పడాయా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవడా ఏం అర్థం అయితే లేదు. షామీర్పేట అవుట్స్కట్లోకి వచ్చేసిన. సో ఇది ఇన్స్టిట్యూట్, ఇది ఏం ఇన్స్టిట్యూట్ అంటే బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. సో కొన్ని ఎకరాలే ఉంది అయితే ఇది. ఏమన్నా ఉందా ప్లేస్ సేమ్ మనకు ఎట్లా అంటే పల్లెటూరులో ఉన్నంత ఫీల్ ఉంది ఇటు అయితే. సేమ్ అదే వ్యవసాయ భూములు చూస్తున్నారు కదా, చాలా బాగుంది ఇలా లోపల. మళ్ళీ ఎగ్జిట్కి పోవాలంటే ఫస్ట్ రైడ్కి బుక్ అయిపోయినా. ఆచారికల్లా మేబీ ఒక 1.5 hour అవుతుంది కావచ్చు జర్నీ. ఇక్కడ మన ఖైరతాబాద్ నుండి సో ఇక్కడికి ట్యాక్సీ రేట్లు బాగానే ఉన్నాయి, కానీ ఇక్కడ మనకు రైడ్స్ పడతాయా పడాయా అనే డౌట్. నేను ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం వచ్చుడు. పడతాయా పడాయా మనకు డౌట్ ఇక్కడ. राइड्स पड़ते हैं और राइड्स आता है इधर से. सिटी में चल रहा है. हाँ अभी 400 आता नहीं खैरताबाद से. ऊबर है ना, ऊबर कम देता है. लगेज అయితే 4 మోషన్ ఉంది.
మొత్తం నేనే పెట్టిన, మొత్తం డిక్కీలో నేనే పెట్టేసిన. ఒక లేడీస్ కదా హెల్ప్ చేయాలని చెప్పేసి పెట్టేసిన. లాస్ట్కి అయితే అవే డబ్బులు కొట్టారు, ఎక్స్ట్రా ఏం కొట్టలేదు. ఎక్స్పెక్ట్ చేయకండి. లొకేషన్ చూపిస్తే చూడండి. చూస్తున్నారు కదా ఎట్లుందో చూడండి. బిర్లా ఇన్స్టిట్యూట్ ఎక్కడైందంటే మనకు షామీర్పేట రాకముందు. సో మనకు షామీర్పేట రౌండ్ అబౌట్ ఉంటుంది కదా, రాకముందు రైట్ తీసుకోవాలి సికింద్రాబాద్ నుండి వచ్చినప్పుడు. సో మన కరీంనగర్ నుండి వచ్చినప్పుడు లెఫ్ట్ తీసుకోవాలి. ప్లేస్ హైలైట్ ఉంది. చూస్తున్నారు కదా ఎక్కడెక్కడ అయిపోయినాయి. సో ఇక్కడ ఆల్రెడీ కష్టం, ఇటు వచ్చుడు రైడ్స్ బాగా కష్టం. సో రాపిడో మాత్రం ఓపెన్ చేయి ఇవాళ, ఎట్లయితే అట్లా పడితే పడ లేకపోతే లేదు. మొత్తం ఊబర్ మీదనే చేస్తా అన్నట్టు. ఇటే ఊరు పోతా అబ్బా మనకు తెలియదే. సో మనకు ఫస్ట్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 4 రైళ్ళు అయితే 750 అయితే పడతాయి మనకు. సో లాస్ట్ 351 కదా, మనకు మొత్తం టోటల్ ఎంత చూపించింది అంటే నేను కలెక్ట్ చేసుకున్నది కస్టమర్ దగ్గర ఇంత మొత్తం 527 అయితే 527 కలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ చూస్తున్నా 527. టిప్ బ్యాలెన్స్ వచ్చేసి 175 కట్ చేసుకున్నాడు. సో ట్యాక్సెస్ 17.58, పే అవుట్ 527.11 కదా. సో ఇప్పుడు మనం కిలోమీటర్స్ అయితే మనకు ఇక్కడ ఎంత 29.68 ఇక్కడ చూపిస్తుంది చూడండి. 51 డివైడెడ్ బై 30. నేను అందుకే ఊబర్ వేయంట. ఎందుకు వేయంట, 11 రూపాయలు ఇస్తా ఆడవాడు. ఇంకొక ఇప్పుడు ఎంత 43 ఉంది. ఇప్పుడు మేబీ మైలేజ్ వచ్చేసి ఇంకొక 30 కిలోమీటర్స్ పోతే మళ్ళీ ఫిల్ చేసుకోవాలి. అండ్ ఊబర్ అయితే మనకు తప్పు చూపిస్తుంది. 43 కిలోమీటర్స్ అంటే 30 మేబీ 30, 31, 32 దాకా రావాలి కిలోమీటర్స్. ఎందుకంటే నిన్న 5 కిలోమీటర్స్ బయట తిరిగేసాను నేను. సో ఈ నిన్న కొట్టేసిన, డీజిల్ కొట్టేస్తే ఇంకా 500 అంటే మనం ఒక 1000 రూపీస్ ఎర్నీ చేస్తే అలా 500 డీజిల్ పోతుంది, 500 మనకు మిగులుతాయి అన్నట్టు, అంతే తేడా. ఇది ఎంత అంటే 11, 12 ఇట్లా ఇస్తాడు అన్నట్టు. నాకు తెలుసు ఊబర్ గురించి. అందుకే నేను ఇవాళ కంపల్సరీగా ఊబర్ ఎందుకు ఇస్తున్నా అంటే 750కి ఇంకొక 4 రైడ్స్ వేస్తే 750 రూపీస్ అయితే వాలెట్లో పడిపోతాయి. అవి కూడా అలాగే మైనస్ చేసుకుంటాడు వాడు, నాకు తెలుసు. సో అందుకని చెప్పేసి ఒకసారి చూద్దాం ఊబరు. సో డైలీ మొత్తం ఎంత డీజిల్ పోనీ ఎంత ఎర్నీ చేయొచ్చు అనేది ఒకసారి చూద్దామని చెప్పేసి చేసాను అన్నట్టు. లేకపోతే ర్యాపిడ్ ఓపెన్ చేద్దును. సో వాడు ఇన్సెంటివ్ ఇచ్చేసరికల్లా ఒకసారి చూద్దామని చెప్పేసి ఇంకొక 10 రైడ్స్ కొడితే 1750 రూపాయలు అయితే వస్తాయి మనకు. సో అందుకని చెప్పేసి ఊబర్ చేస్తున్నాను. లేకపోతే ఈ ఊబర్ మనతో కాదు. సో మనకైతే సిఎన్జి వెహికల్స్కి అయితే బెనిఫిట్ కావచ్చు, డీజిల్ వెహికల్స్కి అయితే అస్సలు బెనిఫిట్ కాదు. ఒక 30 కిలోమీటర్స్ అయితే అవ్వ 500 పడతాయి. సో 500 డీజిల్ పోను, 500 మిగులుతాయి అన్నట్టు, అంతే తేడా. చూద్దాం. ఇప్పుడైతే రైడ్స్ అయితే ఏమొస్తలేవు. ఆల్రెడీ మెయిన్ రోడ్కు వచ్చేసాను నేను. మెయిన్ రోడ్ కంటే దాదాపు ఇక్కడ షామీర్పేట కరీంనగర్ రోడ్ ఉంది కదా, సో సిద్దిపేట హైవే, అక్కడికి వచ్చేసిన. ఒక్క రైడ్ కూడా పడతలేదు. సో ఇక్కడ మనోళ్ళు చూడు ఎంతమంది ఉన్నారు. ఒకటి అనిపిస్తుంది కారు, 2. సో ముంగట ఒకటి ఉంది, అక్కడ గ్రీన్ ఉందా, బ్లూ కలర్ ముంగట ఒక కారు, ఒక 2, 3, ఇక్కడ 4, ఇక్కడ 5 ఇక చూస్తున్నారు కదా, 6, 7 కార్లు నా వెనక కూడా ఉన్నాయి. సో వెనక నేను వచ్చినప్పుడు మీకు చూపించిన కదా, ఇంకా బాగానే ఉన్నాయి. ముంగట కూడా ఇంకా బాగానే ఉన్నాయి, అక్కడ రోడ్ల మీద పెట్టుకుని ఉంటారు. సో మనం అవుట్స్కర్ట్లోకి పోతే ఏంటంటే మనకు సిటీలో అంటే అవుట్స్కర్ట్ పోతే ఏంటంటే కొద్దిగా డబ్బులు ఎక్కువ వస్తాయని అది కూడా ర్యాపిడ్లో వస్తే బెటరు. ఊబర్లో అవుట్స్కర్ట్ కూడా వేస్ట్ దరిద్రం తెలుసా.
సో దాదాపు అయితే ఒక 40 మినిట్స్ వెయిట్ చేసిన, అయినా కూడా అసలు ఒక్క రైడ్ కూడా వస్తలేదు. లాస్ట్కి అయితే ర్యాపిడో ఆన్ చేసిన. సో ర్యాపిడో ఆన్ చేసిన తర్వాత ఒక రైడ్ పడ్డది ఓల్డ్ వరకు ఇక్కడ నుండి. సో లెట్స్ స్టార్ట్. అయితే మనకు ఎంత చూపిస్తుంది అంటే 6 మినిట్స్ చూపిస్తుంది. 2.3 కిలోమీటర్స్ ఇక్కడనే మన మెయిన్ రోడ్ పైన ఉంది. ఓల్డ్ అల్వాల్ అయితే డ్రాప్ చేసినాం అల్వాల్ రోడ్కు. అండ్ ఇప్పుడైతే మనకు మళ్ళీ ర్యాపిడ్లో రన్నింగ్లో మళ్ళీ ఒకటి పికప్ అయితే ఇచ్చిండు. సో ఇది మాదాపూర్కి ఇచ్చిండు. ఇక ఎందుకులే అని చెప్పేసి యాక్సెప్ట్ చేసిన, తప్పదు ఇక మరి, ఎందుకంటే మనకు టైం ఎక్కువనే అవుతుంది, 11:21 అవుతుంది కదా. సో ఎందుకంటే రైడ్స్ కూడా లేవు పొద్దున్న నుండి, అందుకని చెప్పేసి యాక్సెప్ట్ చేసిన. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం, ఇంకొక 4 రైడ్స్ అయితే 750 రూపీస్ అయితే మనకు వచ్చేస్తాయి. సో 4 రైడ్స్ అంటే ఆల్మోస్ట్ దగ్గర కొట్టుకుంటే సెట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడైతే మనకు పికప్ లొకేషన్కి అయితే వచ్చేసిన. ఒక 300 డ్రాప్ వేసిన తర్వాత 300 మీటర్స్లో మళ్ళీ పికప్ వచ్చింది మనకు ఓల్డ్ అల్వాల్. అండ్ ఇక్కడ నుండి అయితే మాదాపూర్ అయితే డ్రాప్ అయితే పడ్డది. సో మొబైల్ అయితే ఫుల్ హీట్ అయిపోయింది, మధ్యాహ్నం నుండి వ్లాగ్ అయితే తీయలేను. సో ఇప్పుడు ఏంటంటే 5:27 అవుతుంది. ఇప్పటిదాకా ఒక 3 రైడ్స్ అయితే కంప్లీట్ చేసిన. ఫస్ట్ మన మార్నింగ్ ఒకటి 1 రైడ్, అండ్ ఇప్పుడు 3 రైడ్స్, మొత్తం 4 రైడ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఊబర్లో. ఇంకొక రైడ్ అయితే 5 రైడ్స్ అయిపోతాయి. సో హీట్ అయితే మామూలు లేదు ఇవల్ల, అందుకని చెప్పేసి స్టక్ అయిపోతుంది మొబైల్ అని చెప్పేసి పక్కన పెట్టేసిన. సో మొత్తానికైతే మనం 5 రైడ్స్ అయితే కంప్లీట్ చేసినాం. మళ్ళీ మనకు ఇంకొక 10 రైడ్స్ అయితే చూపిస్తాయి చూడండి. 10 రైడ్స్ అయితే మనకు 1750 ఎక్స్ట్రా అయితే ఇస్తున్నాడు. సో కంప్లీట్ అయితే చేసేద్దాం ఇవి కూడా.